అందుకనే నేనేమంటానంటే అన్నీ ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, బిల్డింగ్ ఉన్నప్పుడు ఆరాధించే ఆరాధన కదా దేవుడికి కావాల్సింది. అన్నీ కోల్పోయినా దేవుడు సర్వశక్తి మంతులని చెప్పగలగాలి. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే, అనారోగ్యం వస్తే, తొందర చనిపోతే, పరిస్థితుల మొత్తం చేయి దాటిపోతే, నేనేమంటానంటే విశ్వాసము కానిదేందో అదే పాపం. ఆరోగ్యం కాపాడుకోవాలి, హాస్పిటల్లోకి వెళ్ళి టెంట్లు వేయించుకోవాలి, పరిస్థితుల మొత్తం చేయి దాటిపోయి ఏం చేస్తావు? బతుకు భూమి మీద నువ్వు చావా? ప్రార్థనలో కూర్చో, దేవుని సన్నిధిలో నిలబడు, దేవునికి ఒక ప్రతినిధిగా మారు. ఏది విశ్వాసం కదా అది పాపం అంట. అందుకనే యేసుక్రీస్తు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. సర్వశక్తిమంతుడు ఇంకా నాకు తోడయ్యే ఉన్నాడు అంటున్నాడు ఆయన.